భూలోక వైకుంఠం శ్రీరంగం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ధనుర్మాసంలో తప్పకుండా వెళ్లాల్సిన ఈ గుడి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. భారతదేశం అతి ప్రాచీన ఆలయాలకు నెరుగు. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా తమిళనాట అతి ప్రాచీన ఆలయాలు దర్శించుకోవచ్చు. ధనుర్మాసం ప్రత్యేకంగా తమిళనాట ఓ ప్రాచీన ఆలయం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. భూలోక వైకుంఠం శ్రీరంగం శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీరంగం తమిళనాడులోని తిరుచారపల్లి పట్టణానికి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్య వెలిసిందే. శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభుగా అవతరించినట్టు చెబుతారు. ఇక భూలోక వైకుంఠంగా పేరొందిన ఈ ఆలయం ప్రపంచంలోని విష్ణు ఆలయాల్లోకెల్లా అతి పెద్దది. శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికన్ గా కూడా పిలుస్తారు. ఆలయ స్థల పురాణ ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుర సంహారం చేసిన అనంతరం విభీషణుని భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుని విగ్రహాన్ని కానుకగా ఇస్తాడు. అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో దారిలో ఎక్కడా కింద పెట్టవద్దని చెబుతాడు. ప్రయాణ ఒడలికతో విభీషణుడు రాముడు చెప్పిన మాటను మరచి ప్రభుత్వం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి కాసేపు విశ్రమిస్తాడు. కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తగా ఆ విగ్రహం పైకి లేవదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే ధర్మచలుడు విభీషణ్ణి ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోటి ఆలయాన్ని నిర్మిస్తాడు. అయితే విభీషణుడు కోరిక మేరకు రంగనాథ స్వామివారు లంక ఉన్న దక్షిణ దిక్కునకు తిరుగుతాడు. ఆనాటి నుంచి శ్రీరంగంలో శ్రీ రంగనాథుడు స్వయంభుగా కొలువై పూజలందుకుంటున్నాడు. అతిపెద్ద ఆలయం సుమారు 150 ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోని అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహం ఉంది. దేవాలయం 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. గుడి ప్రాంగణంలో 50కి పైచిలుకు దేవతామూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. బహుశా మరే విష్ణుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవంటే ఆశ్చర్యం కాదు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గోపురం శ్రీరంగం దేవాలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతోంది. భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు లేదా 72 మీటర్లు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇదే. ఇక రంగనాథ స్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది. అయితే పైకప్పుకు బంగారు తాపడం చేస్తారు. గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించి ఉన్న స్వామిని చూడటానికి 2 కళ్ళు కూడా చాలు. ఎత్తైన గరుడల్వార్ శ్రీరంగం ఆలయంలో గరుడల్వార్ విగ్రహం 25 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇక ఈ విగ్రహానికి వస్త్రాలంకరణ కోసం 30 మీటర్ల పొడవున వస్త్రం అవసరమవుతుంది. గరుడాల్వార్కు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మంటపం కూడా ఉంది. ధన్వంతరి దేవాలయం ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ఉన్న ధన్వంతరి దేవాలయాన్ని శ్రీరంగం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. కేవలం ఇక్కడ మాత్రమే సాగర మథనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు, ఆరోగ్య ప్రదాత ధన్వంతరికి దేవాలయం కలదు. భద్రంగా శ్రీరామానుజుల పార్థివ దేహం శ్రీరామానుజాచార్యుల పరమపదించిన 1000 ఏళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచడం విశేషం. రామానుజాచార్యుని పార్థివ దేహాన్ని కీర్తి శకం 8వ శతాబ్దంలో భద్రపరిచారు. బంగారు స్తంభాలు శ్రీరంగనాథుని గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్తంభాలకు తిరుమనైతున్ అనే పేరు, అలాగే చిలకల మండపం, యాగశాల, విరాజుబావి మొదలగునవి చూడవచ్చు. ఇక ఆలయ ప్రాంగణంలో 2వ ప్రాకారంలో పవిత్రోత్సవ మంటపం, హయగ్రీవులకు సరస్వతి దేవికి ఆలయాలను కూడా చూడవచ్చు. ఇక ఉత్సవాలు, వేడుకలు శ్రీరంగనాథ స్వామి వారికి ఏటా 3 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అవి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తాయి పేరిట, మార్చ్, ఏప్రిల్ మాసాల్లో పాల్గిని పేరిట, ఏప్రిల్ నుంచి మే మాసాల్లో చిత్తారై పేరిట జరిగే ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి దేశంలోని అసంఖ్యాక విష్ణు భక్తులు శ్రీరంగం తరలి వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ద్వార దర్శనాన్ని తిలకించడానికి శ్రీరంగం దేవాలయాన్ని 10 లక్షలకు పైగా దర్శించుకుంటారు. ఏటా ధనుర్మాసం 30 రోజులు అత్యంత వైభవంగా తిరుప్పవై ఉత్సవాలు జరిగి చివరి రోజు శ్రీ గోదా రంగనాయక కళ్యాణం కమనీయంగా జరుగుతోంది. ఈ ధనుర్మాసంలో తప్పకుండా దర్శించాల్సిన శ్రీరంగనాథుని ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం, ధరిద్దాం. జై శ్రీమన్నారాయణ.